నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్స్ వస్తే నేడు సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు రాత్రికి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు. నేడు సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు రాత్రికి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఏదైతే రేపు ఈరోజు నైట్ కి కూడా ఆయన దాదాపు 9:30 గంటలకు ఢిల్లీ చేరుకొని అనంతరం జనపద నివాసంలో ఈరోజు రాత్రికి అయితే మాత్రం బస చేయబోతా ఉన్నారు. రేపు కేంద్రంలో ఉన్నటువంటి పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే మాత్రం ఖరారైంది. మొదటిగా కూడా హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై కూడా అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించేటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ యొక్క ఢిల్లీ టూర్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఈ రోజు సాయంత్రం దాదాపుగా 7:30 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు జరగబోతున్నటువంటి ఏదైతే 2047 సంబంధించినటువంటి విజన్ కమిటీ సంబంధించిన సమావేశం సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కొనసాగేటువంటి నేపథ్యంలో కూడా అనంతరం చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీకి వెళ్లి రేపంతా కూడా అక్కడ బిజీగా అయితే మాత్రం గడపబోతా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, మున్సిపల్ అభివృద్ధి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం కానీ ఇలా నీటి సమస్యలు, సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాల మద్దతు వంటి అంశాలపై కూడా కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకోవడమే లక్ష్యంగా కూడా చంద్రబాబు ఈ యొక్క పర్యటన కూడా చేయబోతా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్రంలో చర్చాంశంగా మారడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తలెత్తుతా ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి, దాడులు కొనసాగుతా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా చంద్రబాబు అయితే మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు పూర్తి స్థాయి అంశాలను వివరించి అనంతరం కూడా కేంద్రంలో ఉన్నటువంటి పలువురు మంత్రులతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పర్యటనలో కూడా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే కూడా ఈ పర్యటనలో దయ్యావుల కేశవ్తో పాటు మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ యొక్క పర్యటనలో ఉండబోతా ఉన్నారు. అనంతరం కూడా ఏదైతే జలశక్తికి సంబంధించిన మంత్రి సిఆర్ పాటిల్ ను కూడా చంద్రబాబు అయితే సమావేశం కాబోతా ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై ఒక డిపిఆర్ ని కూడా సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి అంశాలను కూడా కేంద్రంలో ఉన్న పెద్దలకు వివరిస్తారు. అదేవిధంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు దాదాపు 41,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రాన్ని కోరినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క అంశంపై కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మరి అలాగే పోలవరం నల్లమల సంబంధించిన సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆర్థిక చేయూతను అందించాలనేటువంటి అంశంతో పాటు ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి ఒప్పందాల సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రేపు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి కొంత క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రాష్ట్రానికి సంబంధించి నూతన షిప్పింగ్ సంబంధించిన ప్రాజెక్టులతో పాటు హార్బర్ల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంపై కూడా కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ఏపీ తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేయబోతా ఉన్నారు. దాంట్లో ఎలాంటి
సందేహం అయితే లేదు. ఖచ్చితంగా రేపు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కలిసినటువంటి అనంతరం కూడా రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు అయితే ఒక వరాలు జల్లు కురిపించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, ఒక పవన్, మరి చంద్రబాబుతో పాటు ఎవరెవరు మంత్రులు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది? ఇప్పటికే కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రస్తుతం అయితే ఢిల్లీలోనే ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మన పార్లమెంట్ సంబంధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇప్పటికే అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు బయలుదేరినటువంటి చంద్రబాబుకు దాదాపు 10 గంటల ప్రాంతంలో కూడా ఘన స్వాగతం పలుకుతారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అయితే మాత్రం. మరి అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం చంద్రబాబు వెంట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆయనతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అందరూ రేపైతే మాత్రం కేంద్రంలోని పెద్దలకు పూర్తి స్థాయి అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ పవన్.